ఈరోజు మీకు మా గార్డెన్ చూపిస్తాను. సో, ఇది మా అమ్మమ్మ హ్యాండ్ ఓవర్‌లో ఉండే గార్డెన్. మినీ గార్డెన్ అనమాట. ఈ గార్డెన్‌లో లేని ఫ్రూట్ ఉండదు, లేని వెజిటబుల్ ఉండదు. సో, అంత బాగా తను ఒక్కటే ఇదంతా పెంచుకున్న మినీ గార్డెను. దీంట్లో అరటికాయ చెట్టు, జాంకాయ చెట్టు, పప్పస్కాయ చెట్టు అండ్ ములక్కాయ చెట్టు, వాట్ నాట్ అన్నట్టు అన్నీ ఉన్నాయి ఆల్మోస్ట్. సో, ఫస్ట్ మీరు పిక్చర్ చూస్తుంటే గెల చూసారా? అరటికాయ గెల ఎలా పడిందో. సో, ఏమి పెస్టిసైడ్స్ యూజ్ చేయకుండా, ఏమి మందులు యూజ్ చేయకుండా న్యాచురల్‌గా తన చేతులతో తనే సాదు చేసుకొని మంచిగా అన్ని మొక్కల్ని టేక్ ఓవర్ తన పిల్లల్లా టేక్ ఓవర్ చేసుకున్నదనమాట. అందుకే ఇంత మంచిగా బేస్మెంట్ బాగుంది వాటికి. సో, డిఫరెంట్ ఫ్లవర్స్. అసలు ఫ్లవర్స్ రోజు ఒక గంపొస్తాయి. ఫ్రూట్స్ కూడా, వెజిటేబుల్స్ కూడా చక్కగా ఒక గంపొస్తాయి అనమాట. సో, జాంకాయలు అయితే మేము అసలు బయట కొనుక్కోనే అవసరం లే. అన్ని జాంకాయలు వస్తాయి. బొప్పస్కాయలు కానీ, సీతాఫలం కానీ, సో అన్నీ వస్తాయి అనమాట. ఇది కాటన్ చెట్టు. కాటన్ చూసారా? పైన కాటన్ కాయలు ఉన్నాయి, చిన్న చిన్న కాయలు. సో, అది ఓపెన్ చేసుకొని కాటన్ యూస్ చేసుకోవడమే. తమలపాకు చెట్లు అంటేను. సో, బాదం చెట్లు కూడా ఉన్నాయి. ఆ బాదం చెట్లు అయితే ఆల్మోస్ట్ 4, 5 ఉన్నాయన్నమాట బాదం చెట్లు. సో, అవి రోజు ఎండిపోయి బాదం కాయలు కింద పడతాయి. దాన్ని మనం కొంచెం ఎండబెట్టుకొని వాటిని గుండ్రాయి పెట్టి కొట్టుకున్నామంటే దాని లోపల పప్పు బయటకొస్తది. సో, అవి మనం ఇంకా తినొచ్చనమాట. అవే బాదం కాయలు. అండ్ ఇది డ్రాగన్ ఫ్రూటు అండ్ జాస్మిన్ ఫ్లవర్స్. సో, చాలా ఉన్నాయి. ఈ చుట్టూరు చూసారా? గేదెలు, మేకలు అవన్నీ వచ్చి చెట్లు తొక్కేయకూడదని, చెట్లను తినేయకూడదని చెప్పేసి చుట్టూరు ప్రహరీ గోడలాగా తనకు తెలిసిన విధంలో మా అమ్మమ్మ ఎంత చక్కగా పెట్టుకుందో. అంటే మనం పడేస్తాం, ఇప్పుడు ఈ రేకు పాడైపోయింది, లేకపోతే ఎండిపోయిన చెట్టు కింద పడింది, అది పాడైపోయిందని బయట పడేస్తాం. తను చక్కగా వాటిని చుట్టూరు ప్రహరీ గోడలాగా కట్టుకుందనమాట. మళ్ళీ దానికి ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రహరీ గోడ అనేది కట్టకుండా. సో, నేను ముళ్ళు కంపున్న వాటిని అడ్డుగా పెట్టడము, ఆ కర్రలు కూడా చెట్లని పొడుగ్గా పెంచడం కోసం వాటికి ఒక ఇల్లులాగా తయారు చేయడానికి చుట్టూరు 4 పక్కల కర్రలు పెట్టి ఆ చెట్లని పైకి పాకించడం. సో, ఎవ్రీథింగ్ అనమాట తన చేతుల మీద తను చేసుకున్నది, ఎవ్వరి హెల్ప్ లేకుండా. విచ్ ఈజ్ లైక్ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను ఈ వయసులో కూడా ఆల్మోస్ట్ తనకి ఒక 80 ఇయర్స్ ఉంటాయి. ఆ ఏజ్‌లో కూడా ఇంత మంచిగా టేక్ ఓవర్ ఇన్ని చెట్లు అంటే సో, నాట్ ఏ సింపుల్ థింగ్. ఇదేమో మిరియాల చెట్టు రీసెంట్‌గా వేసింది. చూడు ఎంత బాగా పెరిగినాయో మిరియాల చెట్టు. ఫ్లవర్స్ కూడా మనం ఇది పైన కట్ చేసుకున్నామంటే, వ్యాజ్‌లో పెట్టుకున్నామంటే అంత బ్యూటిఫుల్‌గా ఉంటాయన్నమాట. ఇవన్నీ చూడండి బాదం చెట్లు. ఇవన్నీ బాదం చెట్లే. ఇంకా మనీ ప్లాంట్, ఇవేమో బ్లూ శంకు పూల చెట్లనమాట.